నమస్కారం అందరికీ. వెల్కమ్ టు సింప్లీ నీరు. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బియ్యం పిండి రొట్టె ఎలా చేయాలో చూద్దాం. ఇది తక్కువ టైంలో రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్ రెసిపీ. ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకొని ఉప్పు కలపాలి. ఇప్పుడు మరో గిన్నెలో నీరు తీసుకొని వేడి చేసుకోవాలి. నీరు మరిగేటప్పుడు బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మృదువైన పిండిలాగా కలుపుకోవాలి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని బాగా ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పేనం బాగా వేడి చేసుకొని రొట్టె వేసి రెండు వైపులా కాల్చాలి. కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చాలి. పొడిపిండి పేనం మీద పడి కాలిపోకుండా ఉండడానికి తడిగుడ్డతో ఇలా అద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన బియ్యపు రొట్టె రెడీ. దీన్ని పచ్చిమిర్చి పచ్చడి లేదా ఉల్లిపాయ కారంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రొట్టెలు వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింప్లీ నీరుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.